నువ్వు వెలుగు సంబంధవి, నువ్వేం చేయాలన్నా సరే నువ్వు చూడాలి, కనబడుతుంది నీకు. నువ్వు చూడకపోతే కనబడదు. వెలుగు ఉంది, నువ్వు కళ్ళు మూసుకుంటే ఏం కనబడుతుంది? వెలుతురులో ఉన్నావు, వెలుతురులో ఉండి కళ్ళు మూసుకుంటే ఏం కనబడుతుంది? నువ్వు వెలుగులో ఉన్నావు సరే, నువ్వు కళ్ళు మూసుకుంటే నీకేం కనబడదు. అలాగే నువ్వు క్రీస్తు సంఘంలో ఉంటే నువ్వు అవి తెలుసుకోకపోతే కళ్ళు మూసుకున్నట్టే. నువ్వేం చేయాలో నీకు చూస్తే కనబడుతుంది, చూడకపోతే కనబడదు. నువ్వేం చేయాలో ఇంటే కనబడుతుంది, ఇంటే వినిపిస్తుంది. కాబట్టి నీ క్రీస్తు సంఘంలో ఉంటే నీకు నువ్వు చూడాలి, నువ్వు వినాలి. లోకం ఎట్టా చూడదు, లోకం ఎట్టా వినదు. ఈరోజు మనం ఇక్కడికి వచ్చి కూర్చోవడంలో అర్థం ఉంది. అందరం కలిసి కూర్చోవడంలో, మేరమ్మ ఇక్కడ ఏర్పాటు చేయడంలో అర్థం ఉంది. మేమేం చేయాలనో దేవుడు మాతో మాట్లాడతాడు, ఏం చేయాలనో దేవుడు మాతో మాట్లాడతాడు, ఏం చేయకూడదో దేవుడు మాతో మాట్లాడతాడు, ఎలా ఉండాలనో దేవుడు మాతో మాట్లాడతాడు, మేము ఏమై ఉన్నామో దేవుడు మాతో మాట్లాడతాడు అనే ఉద్దేశంతోనే కదా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకుంది, ఇక్కడ ప్రార్థన ఏర్పాటు చేసుకుంది. ఏం చెప్తాడు వినాలా అనే ఆలోచనతో మీరు వచ్చింది ఇక్కడికి. కాబట్టి రావడంలో అర్థం ఉంది, మీటింగ్ ఏర్పాటు చేయడంలో అర్థం ఉంది. కాబట్టి నువ్వు వెలుగు సంబంధివి, చీకట్లో కాదు. చీకట్లో నువ్వు చీకట్లో నువ్వు కళ్ళు తెరిచినా కనబడదు, నీ కళ్ళు తెరిచినా నీకు కనబడదు. లోకంలో వాడు కళ్ళు తెరిచిన గ్రంథం వాడు చెప్పినా సరే అర్థం కావు. గుర్తుపెట్టుకోండి, లోకంలో ఉన్న మనిషికి దేవుని మాట చెప్పినా అర్థం కావు. అంటే ఏమన్నమాట, అర్థం కావు. ఇక్కడైతే అర్థమవుతాయి, అక్కడ చూసిన కనబడవు. దేవుని మాట కనబడవు, లోకానికి కనబడవు, లోకాన్ని వినబడవు. చీకట్లో ఉన్నవాడు కనబడవు, చీకట్లో లోకంలో ఉన్నవాడే కనబడవు. అయితే నువ్వు క్రీస్తు సంఘంలో నువ్వు వెలుగులో ఉన్నావు, నీకు సంగతులు కనబడతాయి, సంగతులు వినబడతాయి. అయితే నువ్వు వినాలా, నువ్వు చూడాలా. ఎక్కడికి వచ్చి నువ్వు చూడకుండా నువ్వు వినకుండా నీకు కూడా ఏం అర్థం కావు. వినడానికి ఇలాంటి ప్రార్థనలు ఏర్పడి రావాలి. ఆదివారం సమాజంగా కూడాలి, రొట్టె గురించి కార్యక్రమం కలగాలి. కాబట్టి నీ నష్టానికి కారణం అవ్వకూడదు. నువ్వు చూడకపోవడానికి నువ్వు వినకపోతే నష్టపోతావు, ఏం చేయాలో తెలుసుకోకపోతే నష్టపోతావు, నీ ఇష్టానుసారం నువ్వు ప్రవర్తిస్తే నష్టపోతావు. గుర్తుంచుకో, నువ్వు ప్రత్యేకమైన జీవితం జీవించాలి. ఆ ప్రత్యేకమైన జీవితం ఏందో గ్రంథం చెప్తుంది, దేవుడు చెప్తాడు. ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలి, ఒక ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు వెలుగు సంబంధంగా ఉండాలి, నీ దగ్గర నేర్చుకోవాలి మన మనిషి. కాబట్టి వెలుగు సంబంధమై వెలుగు జీవితాన్ని జీవించాలని మనం చేసుకుంటున్నా. ఆ వెలుగు జీవితానికి నీ గ్రంథంలో దేవుని మాటలు ఉన్నాయి, అవి వినాలి. గ్రంథంలో దేవుని మాటలు ఉన్నాయి, అవి చూడగలగాలి, కంటితో చూడగలగాలి, అవి వినగలగాలి.